హాయ్ అండి. హాయ్. ఐ యామ్ శ్రీను. మై యూట్యూబ్ ఛానల్ శ్రీను గరికిన. ఓకే అండి. ఇప్పుడు మనం రాబోయే మాటలు ఏంటంటే మంచి మాటలు. మంచి మాటలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసా. ఐ యామ్ శ్రీను. మై యూట్యూబ్ ఛానల్ శ్రీను గరికిన. ఓకే. ఇప్పుడు టాపిక్కి వెళ్దాం. ఓకే. మొదటిగా మనం మంచి పాయింట్ తీసుకున్నట్లయితే నేను ఈరోజు ఒక 4 మంచి మాటలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ప్రతిరోజు డైలీ ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. మంచి మాటలు పార్ట్ 2 ఈరోజు. ఓకే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక స్త్రీ ఒక తాగుబోతు వాడితో కానీ, అదేవిధంగా ఓ తిరుగుబోతు వాడితో కానీ, ఓ పని చేతకాని వాడితో కానీ, ఓ కసాయి వాడితో కానీ బ్రతకవచ్చు స్త్రీ అనేది. వీరితో బ్రతకవచ్చు కానీ ఆ స్త్రీని అనుమానించే మగడితో మాత్రం బ్రతకడం నరకంతో సమానం, కష్టం. కానీ స్త్రీని అనుమానించకూడదు. అనుమానించేవాడితో బ్రతకడం అంటే నరకంతో సమానం ఇంకా. అందువల్ల ప్రతి స్త్రీని కూడా గౌరవించాలి, ప్రేమించాలి, మర్యాదించాలి. ఈ విధంగా స్త్రీని మాత్రం గౌరవించాలి. స్త్రీని మాత్రం ఎప్పటికీ కూడా అనుమానించకూడదు. అది నరకంతో కూడుకున్న పని వంటిది. మనం తిరుగుతున్నా సరే, మనం తిరుగుబోతుగా ఉన్నా, ఒక చేత కానివాడిగా లేకపోతే ఒక కసాయి వాడిగా ఉన్నా స్త్రీ అనేది మనతో బ్రతుకుతుంది. కానీ మనం స్త్రీని అనుమానిస్తే మాత్రం బ్రతకడం నరకంతో కూడుకున్నటువంటి అంటే సమానం, నరకంతో సమానం ఇంకా. ఈ విధంగా నేను ఇదొక మంచి మాటగా నేను మీకు చెబుతున్నాను. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు రెండొక పాయింట్ తీసుకున్నట్లయితే చాలామంది మగవారు తాగేస్తున్నారు. తాగేసి ఇంట్లో స్త్రీ మీద, వారి పిల్లల మీద అరుస్తూ, వారి పిల్లలు ఎంత బాధపడుతున్నారో, ఆ స్త్రీ ఎంత బాధపడుతుందో తెలుసు. కానీ ఏమిటి, ఆ తాగుతున్న మనిషి అలవాటుకు బానిసగా అయిపోయి తను మానలేకపోతున్నాడు. చాలామందిని చూశాను. పిల్లల గురించి, వారి యొక్క స్త్రీ గురించి చాలామంది మానేసే వాళ్ళు ఉన్నారు. మందు మానేసిన వాళ్ళు, ఇక మధ్య మానేసే వాళ్ళు ఉన్నారు. తాగుబోతుగా ఆపేసి ఇంకా మామూలుగా ఇప్పుడు మంచి మనిషిలా ఉండి, మంచి హీరోలాగా షర్టు ప్యాంటు వేసుకొని తిరుగుతున్నారు చాలామంది కూడా. ఆ విధంగా మీరందరూ కూడా చక్కగా బాగుండాలని, తాగినోళ్ళు అందరూ కూడా చక్కగా బాగుండాలి, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని నేను కోరుతున్నాను మనస్ఫూర్తిగా. ఇది ఒక మంచి మాటగా నేను మీకు చెబుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మూడో పాయింట్ తీసుకున్నట్లయితే దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు. దుర్మార్గులు ఉంటారు చాలామంది దుర్మార్గులు ఉంటారు. ఆ దుర్మార్గులతో మాత్రం మనం స్నేహం చేయడం చాలా మంచిది కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పాము ఉంది. ఈ పాము మనల్ని ప్రేమగా కరిచినా లేదా కసిగా కరిచినా సరే మనకు ప్రమాదమే. ప్రేమగా కరిచినా, కసిగా కరిచినా పాము మనకు ప్రమాదమే. ఆ విధంగా దుర్మార్గులతో స్నేహం చేయవద్దని, స్నేహం చేయడం అసలు మంచిది కాదని నేను మీకు చెబుతున్నాను. ఇది ఒక మంచి మాటగా. ఓకే, అర్థం చేసుకుంటానని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ పాయింట్, 4వ పాయింట్ నేను చెప్తున్నాను. అది ఏమిటంటే, నువ్వు పనిచేసే దగ్గర ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. నువ్వు పనిచేస్తున్నావు, ఒకరి వద్ద నువ్వు పనిచేస్తున్నావు అంటే వారి వద్ద నువ్వు బానిసలా కాకుండా, వారి వద్ద చేస్తున్నావు పని, వారి వద్ద బానిసలా కాకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు. అంటే నీ పని నువ్వు చేసుకుంటున్నావు అంటే ఎవరికో బానిసలు కాకుండా నువ్వే యజమానిలా ఫీల్ అయ్యి నీ పని నువ్వు చేసుకో. నెక్స్ట్, ఎందుకంటే మనం అందంగా వారి చేత మనం మాట పడకుండా నిర్విరామంగా పని చేయి. నువ్వే బాధ్యత తీసుకో. ప్రతిదీ కూడా మనం బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ నేను పని చేస్తున్నావు బాధ్యత తీసుకోవాలి. ఇది నాది అనుకోకూడదు, ఇది నాది కాదు అనుకోకూడదు. అది మన సొంతం లాగే మనం చూసుకొని బాధ్యత తీసుకోవాలి. అది నిజంగా చివరికి నిన్ను యజమానిగా చేస్తుంది. చివరికి అది నిన్ను యజమానిగా చేస్తుంది. ఈ విధంగా మనం
ఏ పని చేసినా సరే మనం బానిసలా కాకుండా మన పని మనం చేసుకుంటూ నిర్మీరంగా మనం పని చేసుకుంటూ మనం ఒకరి వద్ద పని చేస్తున్నాం కాబట్టి అది మన సొంతం ఒక పనిగా మనం బాధ్యత తీసుకుని చివరికి అది మనల్ని నిజంగా యజమానిగా చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారని నేను మిమ్మల్ని నమస్కరిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇవి 4 మాటలు నేను ఈరోజు మీ ముందుకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.